పత్తి పంటలో 3 నెలలు గడిచేసరికి కింద కొమ్మలకి అక్కడక్కడ కాయలు కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో మంచి పూత వచ్చి పూతంతా కాయ అవుతుంది అనుకుంటాం. పైనున్న లేత ఇగుర్లు చూసి చెట్టు ఇంకా పెరుగుతుంది, ఇక డౌట్ లేదు పత్తి పంటకి అనుకుంటాం. కానీ ఈ లోపే అనుకోని అతిథుల్లా అధిక వర్షాలైతే చుట్టుముడతాయి. ఆ తర్వాత తెగుళ్ళు పిలవకుండానే పలకరిస్తాయి. ఈ తెగుళ్ళు సోకిన తొలి దశలో రైతు అప్రమత్తంగా ఉండకపోతే పంటలో జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. కానీ ఈ తెగుళ్ళు ముదరడానికి ముందే పంట 2 రకాల సిగ్నల్స్ అయితే ఇస్తుంది. వాటిని పట్టుకొని రైతు అప్రమత్తం కాకపోతే ఆ తర్వాత ఎన్ని రకాల మందులు కొట్టినా పరిస్థితి చేయి దాటిపోయినట్లే. ముఖ్యంగా ఈ దశలో రైతుని బాగా ఇబ్బంది పెట్టేది పండాకు తెగులు. అసలు ఈ పండాకు తెగులు రావడానికి కారణం ఏంటి, వచ్చిన తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండాకు తెగులు రావడానికి ముందే 2 రకాల తెగుళ్ళు అయితే పంటను చుట్టుముడతాయి. ఆ 2 తెగుళ్ళు కలిసి పండాకు తెగుళ్ళ కన్వర్ట్ అవుతాయి. ఒకటి శిలీంధ్రాల ద్వారా సోకే తెగులు, రెండోది బ్యాక్టీరియా ద్వారా సోకే తెగులు. ఆల్టర్నేరియా అనే శిలీంధ్రం ద్వారా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు వస్తుంది. మరోపక్క జాంతామోనస్ అనే బ్యాక్టీరియా ద్వారా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అయితే వస్తుంది. ఈ మచ్చలు ఎక్కువ శాతం నల్లగా ఉంటాయి. వీటిని బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ అని కూడా అంటారు. మొదట ఈ 2 రకాల తెగుళ్ళు కూడా ఆకు మీద చిన్న చిన్న మచ్చలుగా కనిపిస్తాయి. ఈ మచ్చలు కొద్ది రోజులకే పెరిగి ఆకు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయిన ఈ 2 మచ్చలు కూడా నల్లటి పచ్చదనంతో మెరుస్తున్న ఆకుని పసుపు వర్ణంలోకి మారుస్తాయి. దీన్నే పసుపచ్చ తెగులు లేకపోతే లంబాడి తెగులు కూడా అని పిలుస్తుంటారు రైతులు. ఈ పండాకు తెగుల్ని గుర్తించాలంటే పంట తొలి దశలోనే 2 రకాల సిగ్నల్ అయితే ఇస్తుంది. అప్పటి వరకు ముదురు ఆకుపచ్చ వర్ణంతో మెరుస్తూ కనిపించిన ఫీల్డ్ అంతా ఒక్కసారిగా కలర్ షిఫ్ట్ అవుతుంది. పచ్చదనం బాగా తగ్గిపోయి పంటంతా కూడా పేలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత రెండో సిగ్నల్ విషయానికి వస్తే ఆకుల కొసలు ఎండిపోతూ కనిపిస్తుంటాయి. ఆకుల మధ్య భాగంలో లేకపోతే ఆకంతా కూడా చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. అవి నల్లగాను ఎర్రగాను లేకపోతే మధ్యలో తెల్లగా ఉండి చుట్టూ ఎర్రగా కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా పండాకు తెగులు వచ్చే ముందు సంకేతాలు. సో ఇలా ఈ 2 దశల్లో కూడా మనం గనక గుర్తించే మందులు స్ప్రే చేసుకుంటే పంటని దాదాపుగా కాపాడవచ్చు. ఈ తొలి దశలో స్ప్రే చేసుకోవడానికి కంపెనీ వారి టిల్ట్, బిఎస్ఎఫ్ కంపెనీలో ప్రియాక్సారు, ఆ తర్వాత కార్బియో టాప్ ఈ మందులు అయితే ఎక్సలెంట్గా వర్క్ అవుతాయండి. టిల్ట్ మందు విషయానికి వస్తే ఎకరానికి 120 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత బిఎస్ఎఫ్ ప్రియాక్సార్ మందు విషయానికి వస్తే ఎకరానికి కూడా 120 ml వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కార్బియో టాప్ ఈ మందు అయితే ఎకరానికి 600 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవాలి. ఈ 3 మందుల్లో ఏదైనా ఒకదాన్ని స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మందు శిలీంధ్రం ద్వారా సోకే తెగుళ్ళ నివారణకైతే బాగా పనిచేస్తుంది. ఇక ఈ పండాకు తెగులు 2 రకాల తెగుళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి శిలీంధ్ర నాశనంతో పాటు బ్యాక్టీరియా నుంచి వచ్చే తెగుళ్ళు నివారించడానికి బ్యాక్టీరియా తెగుళ్ళు నివారణ కూడా స్ప్రే చేసుకోవాలి. దాని కొరకు మనకి ప్లాంటోమైసిన్ అనేది దొరుకుతుంది. ప్లాంటోమైసిన్ అయితే ఎకరానికి 100 గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు కనిపిస్తూ ఆ మచ్చల మధ్య భాగంలో గోధుమ కలరు లేకపోతే ఎరుపు కలర్లో కనిపిస్తున్నా, మరోపక్క ఎటువంటి ఆకారం లేకుండా ప్యాచ్లుగా ఈ ఎర్రటి మచ్చలు పడుతున్నా ఆ మచ్చల మధ్యలో రంధ్రం ఏర్పడినా కూడా ఇది తొలి దశగా భావించి మందు స్ప్రే చేసుకోవడానికి ఇదే మంచి సమయం. ఏదేమైనప్పటికీ రోగం ఈ యొక్క పండాకు తెగులు ముదరక ముందే ఈ మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. వీడియోలోని కంటెంట్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.